చైల్డ్ యాక్టర్ గా బ్రహ్మర్షి విశ్వామిత్ర, బాలరామాయణంలో నటించారు జూనియర్ ఎన్టీఆర్. వీటిలో బాలరామాయణం హిట్ కాగా బ్రహ్మర్షి విశ్వామిత్ర యావరేజ్ గా నడిచింది. ఇక హీరోగా ఫస్ట్ మూవీ నిన్ను చూడాలని, ఇది 2001లో వచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2 కోట్లతో తీశారు. అయితే 80 లక్షలు వసూలు చేసింది. రెండో సినిమా స్టూడెంట్ నంబర్ 1, ఇది కూడా 2001లోనే వచ్చింది. హిట్ అయింది. 3 కోట్లతో తీస్తే 18 కోట్లు వసూలు చేసింది. మూడవ సినిమా అదే ఏడాది వచ్చిన సుబ్బు సినిమా, ఇది ఫ్లాప్ అయింది. 4 కోట్లతో తీస్తే 3 కోట్లు వసూలు చేసింది. అయితే ఎన్టీఆర్ కెరీర్లో మర్చిపోలేని సినిమా ఆది. వివి వినాయక్ డైరెక్షన్లో 2002లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 4 కోట్లతో తీస్తే 35 కోట్లు వసూలు చేసింది. 5వ సినిమా అల్లరి రాముడు. 2002లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. 6 కోట్లతో తీస్తే 9 కోట్లు వసూలు చేసింది. 6వ సినిమా నాగా. 2003లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. 7 కోట్లతో తీస్తే 5 కోట్లు వసూలు చేసింది. 7వ సినిమా 2003లో వచ్చిన సింహాద్రి. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయింది. 9 కోట్లతో తీస్తే 48 కోట్లు వసూలు చేసింది. 8వ సినిమా ఆంధ్రావాల. 2004లో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్. గుడివాడలో జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఇప్పటికీ ఓ రికార్డే. కానీ మూవీ డిజాస్టర్ గా మారింది. 15 కోట్లతో తీస్తే 8 కోట్లు వసూలు చేసింది. 9వ సినిమా 2004లో వచ్చిన సాంబా. 8 కోట్లతో తీస్తే 14 కోట్లు వసూలు చేసింది. ఇక 10వ సినిమా 2005లో వచ్చిన నా అల్లుడు. ఇది ఫ్లాప్ అయింది. 9 కోట్లతో తీస్తే 10 కోట్లు వసూలు చేసింది. 11వ సినిమా నరసింహుడు. ఇది ఒక డిజాస్టర్. 20 కోట్లతో తీస్తే 9 కోట్లు వసూలు చేసింది. 12వ సినిమా అశోక్. ఇది కూడా డిజాస్టరే. 2003 సింహాద్రి తరువాత 3 ఏళ్లలో 5 సినిమాలు రిలీజ్ అయినా ఒక్కటి కూడా సూపర్ హిట్ కాలేదు. 18 కోట్లతో తీస్తే 22 కోట్లు వసూలు చేసింది. ఫ్యాన్స్ మాత్రం యావరేజ్ అంటారు. ఇక 13వ సినిమా 2006లో వచ్చిన రాఖీ సినిమా. ఇది అబవ్ యావరేజ్ గా ఆడింది. 13 కోట్లతో తీస్తే 19 కోట్లు వసూలు చేసింది. 14వ సినిమా 2007లో వచ్చిన యమదొంగ. అప్పటి వరకు పర్సనాలిటీ పరంగా బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో స్లిమ్ గా కనిపించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. 15 కోట్లతో తీస్తే 58 కోట్లు వసూలు చేసింది. 15వ సినిమా 2008లో వచ్చిన కంత్రి. ఇది అబవ్ యావరేజ్ గా ఆడింది. 15 కోట్లతో తీస్తే 23 కోట్లు వసూలు చేసింది. 16వ సినిమా 2010లో వచ్చిన అదుర్స్. ఈ సినిమా హిట్ అయింది. 26 కోట్లతో తీస్తే 58 కోట్లు వసూలు చేసింది. ఇక 17వ సినిమా 2010లో వచ్చిన బృందావనం. ఇది హిట్ అయింది. 25 కోట్లతో తీస్తే 70 కోట్లు వసూలు చేసింది. 18వ సినిమా శక్తి. 2011లో వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. 48 కోట్లతో తీస్తే 35 కోట్లు వసూలు చేసింది. 19వ సినిమా 2011లో వచ్చిన ఊసరవెల్లి. ఇది అబవ్ యావరేజ్ గా ఆడింది. 28 కోట్లతో తీస్తే 48 కోట్లు వసూలు చేసింది. 20వ సినిమా దమ్ము. ఇది యావరేజ్ గా ఆడింది. 30 కోట్లతో తీస్తే 35 కోట్లు వసూలు చేసింది. 21వ సినిమా 2013లో వచ్చిన బాద్షా. ఇది అబవ్ యావరేజ్. 53 కోట్లతో తీస్తే 92 కోట్లు వసూలు చేసింది. 22వ సినిమా రామయ్య వస్తావయ్య. 2013లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. 40 కోట్లతో తీస్తే 58 కోట్లు వసూలు చేసింది. 23వ సినిమా రభస. ఇది డిజాస్టర్. 43 కోట్లతో తీస్తే 38 కోట్లు వసూలు చేసింది. 24వ సినిమా టెంపర్. 2015లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 35 కోట్లతో తీస్తే 78 కోట్లు వసూలు చేసింది. 25వ సినిమా నాన్నకు ప్రేమతో. 2016లో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. 53 కోట్లతో తీస్తే 87 కోట్లు వసూలు చేసింది. ఇక 26వ సినిమా జనతా గ్యారేజ్. 2017లో కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ అయింది. 50 కోట్లతో తీస్తే 138 కోట్లు వసూలు చేసింది. 27వ సినిమా జై లవకుశ. ఇది అబవ్ యావరేజ్. 43 కోట్లతో తీస్తే 131 కోట్లు వసూలు చేసింది. 28వ సినిమా అరవింద సమేత వీరరాఘవ. ఇది బ్లాక్ బస్టర్ హిట్. 93 కోట్లతో తీస్తే 168 కోట్లు వసూలు చేసింది. 29వ సినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ ను షేర్ చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్. 550 కోట్లతో తీస్తే 1300 కోట్లు వసూలు చేసింది. ఇక 30వ సినిమా దేవరా 1. ఇది సూపర్ హిట్ అయింది. 300 కోట్లతో తీస్తే 450 కోట్లు వసూలు చేసింది. 31వ సినిమా వార్ 2. ఈ సినిమాను 350 కోట్లతో తీశారు.